నెక్ ఎంత డీప్ పెట్టినా షోల్డర్స్ జారకుండా ఉండాలంటే మనం ఈ షోల్డర్ మైనస్ చార్ట్ అయితే పక్కాగా యూస్ చేయాలి. ఎలా యూస్ చేయాలో చెప్పే ముందు అసలు ఎందుకు యూస్ చేయాలో చెప్తాను. ఫస్ట్ అయితే 3 థింగ్స్ మనం మైండ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి రెడీ షోల్డర్. అంటే మనకి ఫైనల్గా షోల్డర్ ఎంత వస్తుంది అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ నేను 2 పీసెస్ తీసుకున్నాను. రెండు సేమ్ నెక్ డీప్ ఉంది అండ్ సేమ్ నెక్ షేప్ కూడా సేమ్ ఉంది. మారుతుంది ఏంటి అంటే జస్ట్ రెడీ షోల్డర్, ఒకటి తక్కువ ఉంది ఒకటి ఎక్కువ ఉంది. సో ఫస్ట్ ఎక్కువ ఉన్నది చూడండి ఎంత స్ట్రెచ్ అవుతుంది అండ్ నెక్స్ట్ తక్కువ ఉన్నది చూడండి ఎంత స్ట్రెచ్ అవుతుంది. సో మనకి ఇక్కడ తక్కువ షోల్డర్ ఉన్నది ఏంటంటే ఎక్కువ స్ట్రెచ్ అయిపోతుంది, సాగుతుంది. ఎక్కువ షోల్డర్ ఉన్నది కొంచెం తక్కువ సాగుతుంది. సో దీన్ని బట్టి అంటే రెడీ షోల్డర్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి మనం నెక్ షోల్డర్ మైనస్ చార్ట్లో చూసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక్కొక్క రెడీ షోల్డర్కి ఒక్కొక్క పేజ్ ఉంది. 1, 1.25, 1.5, 1.75, 2, 2.25, 2.5, 2.75 అలాగా. నెక్స్ట్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా, ఫాలో చేసేయండి.